ఇక కేసీఆర్ జాతిపిత రేవంత్ బూతుపిత మదిరకు పోదామా కొడంగల్ పోదామా సంపూర్ణ రుణమాఫీ జరిగితే ముక్కు నేలకు రాస్తా చంద్రబాబుకు గురుదక్షిణ కోసమే కృష్ణా జలాల తరలింపు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అయితే కనుక ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ బూతుపిత అయితే కనుక కేసీఆర్ జాతిపిత అని చెప్పారు. ఇక గురుదక్షిణగా కృష్ణా జలాలని సీఎం చంద్రబాబు నాయుడుకి గురుదక్షిణగా కృష్ణా జలాలని ఏపీకి సమర్పించావు అని చెప్పారు, అంటే తరలించారు అని. ఇక సంపూర్ణ రుణమాఫీ జరిగిందని చెప్పగలుగుతారా మీరు? అంటే రేవంత్ రెడ్డిని అడుగుతున్నారు, మీరు సంపూర్ణ రుణమాఫీ జరిగిందని చెప్తే కనుక నా ముక్కు నేలకు రాస్తా అని చెప్పేసి హరీష్ రావు అయితే కనుక అంటున్నారు. ఇక దీనిపై చర్చకు మధురకు పోదామా లేదా కొడంగల్ పోదామా, ఎక్కడికైనా రెడీగా ఉన్నానని చెప్పేసి చెప్తున్నారు. ముఖ్యంగా ఏది ఏమైనా సరే అంటే సంపూర్ణ రుణమాఫీ అయితే జరగలేదు, ఇంకా కొంతమందికి ఉంది అన్నది ఇది వరకు అంటే కొద్ది రోజుల క్రితం వార్తలు అయితే వచ్చాయి. మరి బూతులకి అయితే కనుక ఒక పేరు పెట్టేశారు, భూతపిత రేవంత్ రెడ్డి అని చెప్పేసి. ఇక జాతిపిత కేసీఆర్ అని చెప్పేసి అంటున్నారు. మరి దీనిపైన రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తాడో అన్నది చూడాలి. ఎందుకంటే కనుక ఈ మధ్య కాలంలో చూసుకుంటే కనుక ఈ మాటలు అంటే వాళ్ళ స్థాయికి తగ్గ మాటలు మాట్లాడుకోకుండా చాలా మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నారు కొన్ని సందర్భాల్లో. అంటే వాళ్ళ స్థాయికి తగిన మాటలు కాకోకుండా వేరే పదాలన్నీ ఉపయోగిస్తూ ఒక్కొక్కసారి వినడానికి కూడా ఏంటి ఇంత ఇలా తిట్టుకుంటున్నారు, ఒక్కొక్కసారి గొడవలు పడినప్పుడు ఎవరైనా బయట తిట్టుకుంటూ ఉంటారు చూడండి, అంతకంటే ఇంకా దిగజారిపోయి మాట్లాడుతున్నారు. దీనికి ఎవరేం అతిథులు గారు, అందరూ అట్లనే అందరూ అంటే చాలా మంది అధికార పక్షం అవ్వచ్చు ప్రతిపక్షం అవ్వచ్చు, చాలా మంది ముఖ్యంగా మెయిన్ లీడర్స్ మాట్లాడుతున్నారు. అది సమస్య ఇక్కడ. ఇక దీనిపైన రేవంత్ రెడ్డి అయితే కనుక స్పందించారు. తాగుబోతోడు జాతిపితన, తెలంగాణకు జైశంకర్ కొండా లక్ష్మణ్ బాపూజీలే జాతిపితలు, 1,00,000 కోట్ల రూపాయలు 100 ఎకరాలు సంపాదించుకున్న కేసీఆర్ ఫ్యామిలీ. ఆయన పాపాల భైరవుడు రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చాడు. 70,000 కోట్ల రాబడి తగ్గింది, బడ్జెట్ అంచనా తప్పింది, అప్పులు చేయబోము, రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం ఆగదు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియజేయాలన్నదే నా ఉద్దేశం, ప్రాజెక్టులపై చర్చకు పిల్లకాకులు కాదు అసలు కాకి రావాలి. స్టేషన్ గన్పూర్ ప్రజాపాలన ప్రగతి బాట సభలో సీఎం రేవంత్ రెడ్డి. హరీష్ రావు ఏదైతే కనుక మాట్లాడారో దానిపైన రేవంత్ రెడ్డి అయితే కనుక ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తాగుబోతోడు జాతిపిత అవుతాడా, తెలంగాణకు జాతిపితలు ప్రొఫెసర్ జయశంకర్ రావు కొండా లక్ష్మణ్ బాపూజీ గారులే జాతిపితలు అని చెప్పారు. 1,00,000 కోట్లు 100 ఎకరాలు సంపాదించుకున్న కేసీఆర్ ఫ్యామిలీ అని చెప్పేసి ఒక అంటే అవినీతికి పాల్పడి అంటే దందా చేసుకొని 1,00,000 కోట్లు 100 ఎకరాలు సంపాదించుకున్నారు కేసీఆర్ ఫ్యామిలీ అని చెప్పేసి రేవంత్ రెడ్డి అయితే కనుక ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఒక పాపాల భైరవుడు, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేసి వెళ్ళిపోయాడు అని చెప్పేసి చెప్తున్నారు. ఇక 70,000 కోట్ల రాబడి తగ్గింది, బడ్జెట్ కూడా అంచనా తప్పింది, అయినప్పటికీ మేము అప్పులు చేయబోము, రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం కూడా మేము ఆపము, అది ముందుకు వెళ్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. కానీ నేను ప్రతి సభలో అంటే ఈ మధ్య కాలంలో రాష్ట్రం గురించి ఏదైతే చెప్తున్నారో ఆదాయము అప్పుల గురించి, ఇది రాష్ట్ర ప్రజలకు ఆర్థిక పరిస్థితిని తెలియజేయాలన్న ఉద్దేశంతోనే నేను చెప్తున్నాను అని చెప్పేసి సీఎం అయితే కనుక ఒక క్లారిటీ ఇచ్చారు. ఏదైతే వీళ్ళు ప్రాజెక్టుల గురించి చెప్తున్నారో ఈ ప్రాజెక్టుల పైన చర్చించడానికి పిల్లకాకులు కాదు అసలైన కాకి రావాలి అని చెప్పేసి కేసీఆర్ ని ఉద్దేశించి అయితే చెప్తున్నాడని ఇక్కడ అందరికీ అర్థమవుతోంది. నిన్న ప్రజాపాలన ప్రగతి బాట స్టేషన్ గన్పూర్ లో జరిగింది. ఆ సభలో అయితే కనుక సీఎం రేవంత్ రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారని చెప్పొచ్చు.